హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చి ఫ్రెష్గా మా విలేజ్లో అప్పటికప్పుడే పాలు పిండి అలాగే నెయ్యి ఎలా చేస్తారు ఫుల్ ప్రాసెస్ వీడియో చూపించాను చూడండి. అప్పటికప్పుడే మా మమ్మీ వాళ్ళు ఇలాగా పాలు పిండి తర్వాత కొన్ని పాలు మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని పాలు తీసుకోండి. మా మమ్మీ వచ్చి మాకు మామూలుగా పెరుగునే యూజ్ చేస్తారు. మా తాత ఉండేటప్పుడు 1.5 లీటర్ 2 లీటర్స్ తీసేవాళ్ళు. ఇలాగా సిమ్లో కాగబెడితే ఇలా బ్రౌన్ కలర్ మీగడ కడుతుందనమాట. ఈ పెరుగు కూడా గడ్డగా చూడండి ఎలా ఉందో. పైన ఇంకా మీగడ తీయేసింది మా మమ్మీ నేను వీడియో తీసేలోగా. ఇప్పుడు ఈ పెరుగుని బాటిల్లోకి పోసి చిలుక్కోవాలి. మామూలుగా అయితే మజ్జిగ కవ్వం ఉంటుంది కదా, ఆ కవ్వంతో చిలుకుతారనమాట. ఆ కవ్వంతో చిలికి వెన్న ముద్ద వచ్చి ఉట్టులో పెడతారనమాట. అది కూడా నెక్స్ట్ ఇంకొక వీడియోలో చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలి అని చూపిస్తున్నాను. మా మమ్మీ అయితే ఆ మీగడ అంతా ఒక బౌల్లో వేసుకొని ఒక్కసారిగా ఇలా బాటిల్లోకి వేసి ఆ మీగడిని చిలికి ఇలా వెన్న తీస్తుంది చూడండి. ముందైతే మా తాత ఉండేటప్పుడు 1.5 లీటర్ తీసేవాళ్ళు. ఎందుకంటే మా తాత అల్సర్ పేషెంట్ అనమాట. మజ్జిగ బాగా తాగుతాడు కాబట్టి ఎక్కువ తీసేవాళ్ళు. అప్పుడు ఒక్కొక్క రోజుకి బాగా ఇప్పుడు ఎంతైతే ఎన్న తీస్తుందో అంత వచ్చేది, అంతకంటే ఎక్కువ వచ్చేది. మా మమ్మీ అప్పుడు అమ్మను కూడా అమ్ముతూ ఉండింది. కార్డ్ కాదు, గీ అమ్ముతూ ఉండింది. ఇప్పుడైతే మా మమ్మీ తీయదు, వర్క్ ఎక్కువ ఉంటుంది ఇంట్లో కాబట్టి. మా మమ్మీ మా కోసం అని తీస్తుందన్నమాట. మేము బాగా ఇష్టంగా తింటుంటాం, మాకు ఫ్రెష్గా దొరకట్లేదు అని చెప్పి మా మమ్మీ మా బాబు కోసం మా ఆయన కోసం అని తీస్తుంది చూడండి. ఇలాగా మొత్తం అంతా చిలికినాక మనకి బాటిల్లో ఎల్లో కలర్గా అప్పుడే తెలిసిపోతుంది. అప్పుడు మనం వేడి నీళ్ళు పెట్టుకొని హ్యాండ్ అద్దుకొని మళ్ళీ వెన్న తీస్తే కన్నా మన చేతికి ఒక రవ్వ కూడా అంటుకోకుండా బాగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి, వెన్న పూస ముద్దలాగా చేసుకోవాలన్నమాట. నా వీడియో మీకు కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. చూడండి, బాగా ఒక ముద్దలాగా చేసుకోవాలి. అది ఇంకా కొంచెం అయ్యేంతవరకు ఇప్పుడే అయినా మనం అది కరగబెట్టుకునేయచ్చు. మా మమ్మీ ఇంకా కొంచెం అయినాక కరగబెట్టుకుంటుంది. మా మమ్మీ వాళ్ళు అయితే ఎవ్రీ సాటర్డే కరగబెట్టేవాళ్ళు అనమాట నెయ్యి. ముందు మా అవ్వ వాళ్ళు ఉన్నప్పుడు ఎవ్రీ సాటర్డే కరగబెట్టేటప్పుడు మా మమ్మీ మందికి చాలా అదే 3-4 లీటర్లు అమ్మేవాళ్ళు, అలా అమ్మేవాళ్ళు అనమాట. ఒక్కొక్కసారి 5 లీటర్స్ కూడా అమ్మేవాళ్ళు. మా ఆవుది బాగా పడుతుందన్నమాట వెన్న అనేది. మనమే ఇంట్లో స్వయంగా చేసుకుంటున్నాం, మన కల్లారా వితౌట్ కెమికల్స్ ఏమీ లేకున్నా ఇలా చేసుకొని తినడం మీలో ఎంతమందికి ఇష్టం? ఇలా చేసుకొని తినడానికి కూడా ప్రతి అదృష్టం ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంత గీ అయితే వచ్చింది ఒక రోజుకి. ఇది ఇంకొకసారి చిలికేసి మళ్ళీ అది కూడా కలిపి మా మమ్మీ గీ చేస్తుంది. చూడండి, వాటర్ ఏమైనా ఉంటే అలా ప్రెస్ చేస్తే కన్నా నీట్గా వచ్చేస్తుంది. మమ్మీ చూపిస్తాను చూడండి ఫైనల్గా ఎంత వచ్చింది అన్నట్లు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకుంటుంది. ఉట్టు ఉంటే ఉట్టులో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మమ్మీ అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ టైం తీసిండేది తీసుకొని స్టోర్ చేసుకొని కరగబెడుతుంది అనమాట. ఇప్పుడు కూడా కరగబెట్టుకునేయచ్చు. మా మమ్మీ ఇప్పుడు ఇలా చిలకొట్టింది అనమాట. మేము చిలకొట్టింది అంటాము. అలాగా అనడం వల్ల ఏమైనా ఉంటే కూడా వచ్చేసింది. మా దాంట్లో లేదు కానీ మీకు చూపియాలా అని చెప్పి మమ్మీ అలా చిలకొట్టింది. ఆ నెక్స్ట్ డే తీసిండేదనమాట ఇది. ఆ నెక్స్ట్ డేది కూడా చూపిస్తున్నాను ఎంత వచ్చింది అని. ఇప్పుడు ఈరోజు మమ్మీ అదే వెన్న చేస్తుంది, వెన్న కాదు గీ చేస్తుంది. చూడండి, 2 వచ్చి ఇంత అయింది. ఇప్పుడు మమ్మీ గీ చేస్తుంది. గీ ఎలా చేస్తామో ప్రాసెస్ చూసేద్దాము. ఇంకా ఏమైనా ఉంటే ఇలాగా అంతా తీసుకునేస్తుంది చూడండి.
చూడండి వెన్నపూస పూసగా ఎంత బాగా వచ్చిందో. మన ఇంట్లో మనమే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఆ స్మెల్ కానీ అగ్గి కాగబెట్టేటప్పుడైతే ఆ స్మెల్కే టెంప్ట్ అయిపోతారు. తిన్నోళ్ళు కూడా తింటారనమాట. ఇప్పుడు ఆ గీ వచ్చి కాగపెడుతుంది, ఆ వెన్న అంతా కాగబెడుతుంది, అది గీ అవుతుంది. చూడండి సిమ్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో చేసుకోవచ్చు, హై ఫ్లేమ్లో కూడా చేసుకోవచ్చు. మీరు అక్కడే ఉంటే కలబెట్టని అవసరం లేదు. చూడండి అది కరిగేట ప్రాసెస్లో ఆ వేడికి నురగ వస్తుంది. లాస్ట్లో అయిపోయేటప్పుడు స్మెల్ బాగా వస్తుంది. మా మమ్మీ చేసింది ఈరోజు. కొంచెం లేట్గా ఆఫ్ చేసింది, అది కొంచెం బ్లాక్ అయింది. మీరు కొంచెం ముందుగానే ఆఫ్ చేసుకునేసేయండి. ఈ వెన్నకి సిమ్ టు మీడియం పెట్టుకుంటే కన్నా 3 to 4 minutes సరిపోతుంది. మనం తీసుకునే క్వాంటిటీ బట్టి టైం ఉంటుందన్నమాట. మేము వచ్చి సిమ్ టు మీడియంలో 2 to 3 minutes 3 or 4 minutes నింటాము. చూడండి ఫ్రెండ్స్ మొత్తం కరుగుతూ వస్తుంది, నురగ వస్తుంది. మన ఆవి అప్పటికప్పుడు పిండి బాగా సిమ్లో కాగపెట్టి అది బాగా గోరువెచ్చగా ఉన్నప్పుడు పెరుగు వేసి అది బాగా బాగా పేరినాక మార్నింగ్తో ఆ మీగడ కలెక్ట్ చేసుకొని మళ్ళీ చిలికి ఆ పెరుగు అంతా చిలికి చేసిన గీతో మనం వెన్నతో ఇప్పుడు మనం నెయ్యి చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా మన నెయ్యి వెన్న ముద్ద అంతా కరిగిపోయి నురగ ఎలా వస్తుందో. ఇలాగా కరిగినాక మనకి నెయ్యి అయిపోయినప్పుడు స్మెల్ వచ్చి అన్ని ఇల్లు గుమాలిస్తుంది అనమాట. నాకు భలే నచ్చింది, నాకు ఆ స్మెల్ అంటే చాలా ఇష్టం. ఇందులో మేము లాస్ట్లో అయిపోయినాక వడకట్టుకునేస్తాం కదా, ఆ తర్వాత అందులో ఉంటుంది కదా, దాంట్లో కరివేపాకు వేస్తారనమాట. అది ఇష్టంగా తింటాం. మళ్ళీ అందులోనే కొంచెం మేము రాగి పౌడర్ ఉంటుంది కదా, రాగి పౌడర్ అలాగే బెల్లం పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తింటాం. సూపర్ ఉంటుంది. నెక్స్ట్ టైం అది కూడా మీకు వీడియో పెడతాను. మీరు ఎప్పుడైనా ఇలా తిన్నారా? ఈ మెమరీస్ మీకు ఉంటే కనుక కామెంట్ చేసేయండి. ఇలా వస్తే మనకు అయిపోయినట్లు గీ. ఈ కలర్ వస్తే సరిపోతుంది. చూడండి ఇది కరెక్ట్ కలర్, కరెక్ట్గా మనకి గీ అయిపోయింది అని ఇలా వస్తే సరిపోతుంది. మా మమ్మీ వర్క్ చేసుకుంటా మర్చిపోయిందనమాట, అందుకే కొంచెం కలర్ చేంజ్ అయింది. బట్ టేస్ట్ మటుకు మారలేదండి, సూపర్ ఉంది. ఇలా వచ్చిందనుకో ఇప్పుడు పర్ఫెక్ట్ కలర్ సరిపోతుంది. ఇంకా ఆఫ్ చేసుకునేచ్చు. మా గీ అయితే సూపర్గా ఇల్లంతా గుమ్మాలిచ్చింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీరు కూడా ఇలానే చేస్తారా లేదంటే వేరేలా చేస్తారా? కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ముందు మన పెద్దవాళ్ళు మజ్జిగ కవ్వంతో ఎలా చిలుకుతున్నారు, ఎలా చేస్తున్నారు, అలాగా ఫుల్ వీడియో తీసి పెడతాను నేను. అది కూడా చూసేయండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడైతే ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలి అని చెప్తాను. చూడండి ఇలాగా కరివేపాకు వేస్తే కన్నా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఆ కరివేపాకు తింటే మీరు ఎప్పుడైనా అలా తిన్నారా? నెయ్యిలోది అలా వేయడం వల్ల నెయ్యి చాలా రోజులు నిల్వ ఉంటుందన్నమాట. అలాగే కొంతమంది తెల్లగడ్డ కూడా వేస్తారు స్మెల్ కోసం, నెయ్యి నిల్వ ఉండడం కోసం. ఆ తెల్లగడ్డ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. తమలపాకు కూడా వేస్తారు. మీ సైడ్ ఏమి వేస్తారో కామెంట్ చేసేయండి. ఎప్పుడైనా తిన్నారా? ఓకే ఫ్రెండ్స్, మన వీడియో ఎలా ఉంది? నచ్చింటే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.